హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి ఆఫర్ అయితే ఉంది. ఈ రోజు అయితే దానికి సంబంధించి లాస్ట్ డేట్. సో యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి 399 రూపీస్. సో ఈ రోజు కనుక మీరు తీసుకున్నట్లయితే 299కే మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకోండి. సో దాంతోపాటుగా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు సంబంధించుకోవచ్చు, తెలంగాణ కల్చర్కి సంబంధించి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే విధంగా సో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే యాప్లో ఉన్నాయి. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. 1 or 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరిగింది. సో వాటి గురించి అయితే చూద్దాం. మొదటగా ఈ అప్డేట్ చూసిన తర్వాత కరెంట్ అఫైర్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనం ఎడ్యుకేషన్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మైనార్టీల సంక్షేమ శాఖ తెలంగాణ స్టేట్ మైనార్టీస్ స్టడీ సర్కిల్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి ఉచిత కోచింగ్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉచిత కోచింగ్ 2024 సివిల్ సర్వీసెస్ కోసం దాదాపుగా 100 మంది మైనార్టీల అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు మనకు ఒక పేపర్ ప్రకటన అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అభ్యర్థులు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ నెల 26వ తేదీ నుంచి సో నెక్స్ట్ మంత్ 13వ తేదీ మధ్య మీరు వీటికైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక స్క్రీనింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. అది వచ్చేసి మనకు జూలై 23వ తారీఖున ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఉంటుంది. సో మెరిట్ బేస్డ్ ఆధారంగా వీటికి సంబంధించి ఎంపిక చేయడం జరుగుతుంది. టోటల్గా 100 మందిని అయితే ఎంపిక చేస్తారు. సో దీనికి సంబంధించి మీ కుటుంబ వార్షిక ఆదాయం అనేది 2 లక్షలకు మించరాదని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంచి అవకాశం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ మనకు వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి సందర్శించండి. అక్కడ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టు మనకు ఈనాడు ప్రతిభలో సో ఇక్కడ జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి పర్యావరణ అంశాలు అనేటువంటి టాపిక్ పైన ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. జీవ వైవిధ్యం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో మినిమం మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి 1 క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి దీన్ని మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు భారతదేశ చరిత్ర, మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక బిట్ బ్యాంక్ కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఒకసారి ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో అది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇక దాంతోపాటు ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే గ్రామీణ బ్యాంకులో ఘనమైన కొలువులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 43 బ్యాంకుల్లో 9053 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి మనకు సో ఆ పోస్టుల వివరాలకు సంబంధించి కావచ్చు, అర్హతలు కావచ్చు, ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటూ మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో వీలైతే దీన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా పదిలమైనటువంటి కొలువులు ఎన్నో అంటే ఇక్కడ చూడవచ్చు. సో 10th క్లాస్ తర్వాత ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయని చెప్పేసి ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో మీరు 10th క్లాస్ తర్వాత వేటికి ఎలిజిబుల్ ఉంటారనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. సో అగ్నివీర్ కావచ్చు, అదేవిధంగా ఆర్మీలో ఉండేటువంటి వేకెన్సీస్ సంబంధించి నేవీలో కావచ్చు, ఇంకా ఎయిర్ ఫోర్స్లో, అదేవిధంగా కోస్ట్ గార్డ్ కావచ్చు, ఇంకా అదేవిధంగా రైల్వేలో ఉండేటువంటి ఉద్యోగాలు, పోస్టల్లో ఉండేటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు సో మీరు ఏ ఉద్యోగాలకు అర్హులు అనేది ఈ ఆర్టికల్ చదివినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఒకసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఆచార్య ఎన్ గోపికి జయశంకర్ సాహితీ పురస్కారం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ చూడవచ్చు. 21న ప్రదానం చేయనున్నటువంటి భారత జాగృతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారానికి ఆచార్య ఎన్ గోపి ఎంపికయ్యారు. సో సాహిత్యంలో అత్యుత్తమ శిఖరాలు అధిరోహించిన సాహితీమూర్తులకు ఇకపై ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తామని చెప్పేసి భారత జాగృతి సోమవారం ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది. సో దీనికి గాను ఈ ఏడాదికి ఈ అవార్డు అందుకోబోతున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఆచార్య
ఎన్ గోపి అని చెప్పేసి ఇక్కడ మనకైతే రావడం జరిగింది. సో ఇతను వచ్చేసి 56 పుస్తకాలు రచించగా అందులో 26 కవితా సంకలనాలు, 7 వ్యాస సంకలనాలు, 5 అనువాదాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం మనకు ఈ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి కనుక గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. జయశంకర్ సాహితీ పురస్కారం సో 2023 సంవత్సరానికి కానీ ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆచార్య ఎన్ గోపి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకు డిజిటల్ అక్షరాస్యతకు కంప్యూటర్ చాంప్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు నేడు ప్రారంభించున్నటువంటి మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అత్యవసరం. సో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను డిజిటల్ అక్షరాస్యులుగా మార్చేందుకు పాఠశాలల్లో లక్షల రూపాయలు వెచ్చించి కంప్యూటర్లు కొనుగోలు చేశారు. సో వాటిని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొందించారు. సో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని అయితే నిర్వహిస్తున్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో మనకు ప్రజెంట్ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. దానిలో ఏ డే ఏం జరుపుతున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని కూడా ఒక దగ్గర రాసుకోండి. సో వీలైతే దానికి సంబంధించిన వీడియో కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో కావాలనుకున్నారు వీడియో లైక్ చేసి ఎస్ అని కింద కామెంట్ చేయండి. సో ఈ సందర్భంగా రాష్ట్రంలోనే తొలిసారిగా కంప్యూటర్ చాంప్స్ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడేటువంటి స్థాయికి తీసుకురావాలనేదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. సో దీనికోసం మనకు ఈ జిల్లా పరిషత్ కావచ్చు, మోడల్, అదేవిధంగా కేజీబీవీలో వీటికి చెందినటువంటి ఒక 60 పాఠశాలను మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అయితే ఎంపిక చేశారు. అక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు దాదాపుగా 12,800 మంది విద్యార్థులకు ఈ డిజిటల్ అక్షరాస్యత అందించనున్నారు. సో ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే మొట్టమొదటిసారిగా మనకి ప్రయోగాత్మకంగా ఏ జిల్లా నుంచి ప్రారంభిస్తున్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కంప్యూటర్ చాంప్స్ అనేటువంటి ప్రోగ్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించి విద్యార్థులు దాని యొక్క నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయాలైతే తెలంగాణ ప్రగతి నివేదన పుస్తక ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గడిచినటువంటి 9 ఏళ్ల కాలంలో అన్ని రంగాలలో తెలంగాణ సాధించినటువంటి ప్రగతిని నివేదిస్తూ ఫోటోలు కావచ్చు, సమాచారంతో ప్రభుత్వం తెలంగాణ ప్రగతి, దీన్నే మెర్క్యూరియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ అనే నేమ్ తోటి సో మనకు రూపొందించినటువంటి పుస్తకాన్ని సోమవారం సచివాలయంలో మనకు ముఖ్యమంత్రి గారు అయితే ఆవిష్కరించడం జరిగింది. సీఎం కేసీఆర్ సూచనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమార్ నేతృత్వంలో ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. గుర్తుంచుకోండి, ఎవరి నేతృత్వంలో ఈ పుస్తకం తీర్చిదిద్దబడిందంటే సో మనకు ఎవరైతే మనకు సిఎస్గా పనిచేస్తున్నటువంటి శాంతి కుమారి నేతృత్వంలో ఈ పుస్తకాన్ని అయితే రూపొందించారు. దాన్ని నిన్న మనకు ఆవిష్కరించడం జరిగింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు సాధించినటువంటి ఘనతలు కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలతోటి ఈ బుక్ను అయితే రూపొందించారు. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ కొల్లూరులో 15,662 పడకల గదులు ఇల్లు సిద్ధమని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నిన్న కూడా దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మీ కరెంట్ అఫేర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్ ఉంది కదా, అది ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ విషయంలో మనకు నూతన అధిపతిగా రవి సిన్హా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు భారత గూఢాచార్య విభాగమైనటువంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాకు నూతన అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి రవి సిన్హాని అయితే నియమించడం జరిగింది. ఇతను 1988 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నియామకాలకు సంబంధించి మనకు డైరెక్ట్గా అడుగుతాడు కనుక సో ప్రస్తుతం మనకు ఇట్లాంటి నూతన అధిపతిగా ఎవరు కొనసాగుతున్నారు అనేటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నేమ్ గుర్తుంచుకోండి, రవి సిన్హా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భవానీ మరో చరిత్ర అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు భారత అగ్రశ్రేణి ఫెన్సర్ భవానీ దేవి చరిత్ర సృష్టించింది. సో టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి తొలి భారత ఫెన్సర్గా గతంలో రికార్డ్ నమోదు చేసినటువంటి ఈ తమిళనాడు అమ్మాయి తాజాగా మరో ప్రతిష్టాత్మక ఘనతనైతే సొంతం చేసుకుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో పథకం నెగ్గినటువంటి మొట్టమొదటి భారత ఫెన్సర్గా భవానీ నిలిచిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది ఎక్కడ జరుగుతుందంటే చైనాలో జరుగుతున్నటువంటి ఈ పోటీలో మహిళల విభాగంలో ఆమె కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, మొట్టమొదటి పర్సన్ అనమాట ఈ ఫెన్సింగ్ విభాగంలో. సో అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయురాలు అనమాట. సో ఇక్కడ మనం నేమ్ గుర్తుంచుకోండి. సో ఈ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయని కూడా చాలా ఇంపార్టెంట్. ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్, తమిళనాడుకు సంబంధించినటువంటి పర్సన్. ఇవి మనకు ఎక్కడ జరుగుతున్నాయంటే మనకు చైనాలో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే మనకు ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో సో మొట్టమొదటిసారిగా కాంస్య పథకాన్ని గెలుచుకొని రికార్డు సృష్టించింది. సో అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు అంతర్జాతీయ జలాలలో జీవ వైవిధ్య రక్షణకు ఐరాస ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు అంతర్జాతీయ జలాల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు తొలిసారిగా ఒక ఒప్పందాన్ని అయితే కూర్చుకోవడం జరిగింది.
సో ఇక్కడ చూసినట్లయితే భూమి మీద దాదాపుగా మనకు సగం ఉపరితలం అంతర్జాతీయ జలాల కిందకైతే వస్తుంది. అయితే ప్రపంచ దేశాల సంతకాలు చేయడానికి సెప్టెంబర్ 20న జరిగేటువంటి ఐరాస సర్వప్రతినిధి సభలో ఈ కొత్త ఒప్పందం అయితే అందుబాటులోకి రానుంది. ఇక్కడ ఒప్పందం ఏంటంటే మనకు అంతర్జాతీయ జలాల్లో జీవ వైవిధ్య రక్షణకు సంబంధించి ఐరాస మొట్టమొదటిసారిగా ఈ ఒప్పందం అయితే చేయబోతుంది. చాలా ఇంపార్టెంట్, ఈ వర్డ్ను గుర్తుంచుకోండి. సో ముఖ్యంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో అంతర్జాతీయ జలాల్లో ఈ వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు నిబంధనలు, రూపకల్పనలు వంటివి కూడా దీనిలోకి వస్తాయి. ఇంకా అదే కాకుండా సముద్ర జీవుల యొక్క పరిరక్షణకు పర్యవేక్షించడానికి అప్పుడు ఒక కొత్త విభాగం అయితే ఏర్పడుతుంది. సో దానికి సంబంధించి మనకు సెప్టెంబర్ 20న సో మనకు మొత్తం ఐరాసలో ఉన్నటువంటి 193 దేశాలు దీనికి సంబంధించి అయితే సంతకం చేయబోతున్నాయి అనమాట. మినిమం 60 దేశాలు ఆమోదించిన తర్వాత ఈ ఒప్పందం అయితే అమల్లోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఓవరాల్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే అంతర్జాతీయ జలాల్లో జీవ వైవిధ్య రక్షణకు ఐరాస అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఒక ఒప్పందాన్ని అయితే తీసుకొచ్చింది. దాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయం అయితే మనకు సల్మాన్ రష్దీకి ప్రతిష్టాత్మక జర్మనీ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో భారత సంతతి బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీకి జర్మనీకి చెందినటువంటి ప్రతిష్టాత్మక శాంతి పురస్కారం అయితే లభించింది. ఆయన చేస్తున్నటువంటి సాహితీ కృషికి అదేవిధంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా వెరవకుండా రచనలు కొనసాగిస్తున్నటువంటి సంకల్పానికి గాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు జర్మన్ బుక్ ట్రేడ్ సంస్థ సోమవారం అయితే ప్రకటించిందనమాట. సో ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. సో మనకి ఇటీవల జర్మనీకి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక శాంతి పురస్కారం ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సల్మాన్ రషీద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల సల్మాన్ రషీద్ చాలా విషయాల్లో మనకు వార్తల్లో ఉన్నాడు కనుక చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో అతనికి సంబంధించిన విషయాలను కూడా ఎక్కువగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే జీవ వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. దేశంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఇక్కడ విషయం అయితే ఐఐసిటి సహకారంతో ఏర్పాటు. సో ఇది దేని సహకారంతో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఐఐసిటి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మాంసం దుకాణాల నుంచి వచ్చేటువంటి జీవ వ్యర్థాలు కావచ్చు, చెత్తతో బయోగ్యాస్ అదేవిధంగా మాన్యూర్ను ఉత్పత్తి చేసేటువంటి మరో ప్లాంట్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి సంస్థ అందుబాటులోకి అయితే తెచ్చింది. సో ఇప్పటికే హైదరాబాద్లో ఓల్డ్ బోయిన్పల్లి కావచ్చు, అదేవిధంగా గుడిమల్కాపూర్ మార్కెట్లో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు టెక్నాలజీని అందించినటువంటి ఈ సంస్థ తాజాగా సిద్దిపేటలో మరో సెకండరీ వేస్టేజ్ బయోమీథేన్ ప్లాంట్ను ఏర్పాటు చేయించింది. సో ఇక్కడ ఈ స్లాటర్ హౌస్లో బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి అని చెప్పేసి ప్లాంట్ ద్వారా రోజు దాదాపు ఒక 500 కిలోల తడి చెత్త కావచ్చు, అదేవిధంగా 40 క్యూబిక్ మీటర్ల ద్రవరూప వ్యర్థాలతో బయోమీథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేసే వీలు ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ఐఐసిటి అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇది దేశంలోనే మనకు తొలిసారి. సో అంతకుముందు ఏర్పాటు చేసిన దానికి దీనికి ఇక్కడ మనకు డిఫరెంట్ అయితే ఉంది. ఇది స్లాటర్ హౌస్లో బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేశారనమాట. సో ఈ విధంగా దేశంలో మనకు మొట్టమొదటిసారిగా మనకు సిద్దిపేటలో ఈ జీవ వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి విధానం అయితే తీసుకొస్తున్నారు. సో ఆ ప్లేస్ గుర్తుంచుకోండి, ఎక్కడ అని అడగడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే జూలై 8 నుంచి ఇంటర్నేషనల్ టాయ్ ఫేర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 25 దేశాల నుంచి రానున్నటువంటి కొనుగోలుదారులు. సో మనకు జూలై 8 నుంచి న్యూఢిల్లీలో 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ టాయ్ ఫేర్ అయితే జరగనుంది. సో దీనికి సంబంధించి దాదాపుగా మనకు 25 దేశాల నుంచి 5,000 మంది బయర్లు ఇందులో పాలు పంచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మన ఇక్కడ వేదికను గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో టాయ్ ఫేర్ ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో న్యూఢిల్లీలో 3 రోజుల పాటు దాదాపుగా 25 దేశాల నుంచి సో దీన్ని కొనడానికి అభ్యర్థులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో కంపల్సరీ మీ మిత్రులకు షేర్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. సో అదేవిధంగా మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ కండి, దానిలో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. మీ యొక్క టెలిగ్రామ్ యాప్లో SJTutorials అఫీషియల్ అని కనుక మీరు సెట్ చేసినట్లయితే ఈ విధంగా మీకు గ్రూప్ వస్తుంది, అక్కడ మీరు జాయిన్ కండి. సో మీరు గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే ఈరోజు ఆఫర్కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈరోజు మీకు 299కే మనకు గ్రూప్ 4 పేపర్ 1 అండ్ పేపర్ 2కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. సో ఈరోజు ఈవినింగ్ 12 o'clock వరకు, అంటే నైట్ 12 o'clock వరకు ఆఫర్ అయితే మీకు వ్యాలిడిటీ ఉంటుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకున్నట్టు ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.